అందరికీ నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ సినీ మరియు రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా సినీ పరిశోధకులు యమంది రామారావు గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, హాట్ టాపిక్ చూస్తూనే ఉన్నాం. నిన్న సిక్కోలు శ్రీకాకుళం రణస్థలంలో జన సైనికుల రణభేరి పవన్ కళ్యాణ్ గారి తీవ్ర ఉగ్రరూపం చూపించినట్టుగా మాట్లాడారు. ఏంటి, ఎలా చూడాలి? ఇది రణస్థలంలో రణభేరి బాగుంది అనొచ్చు అంటారా? రణస్థలంలో రణభేరి. ఆ రణస్థలానికి చారిత్రక ప్రాశస్త్యం ఉంది సార్. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ మాటల్లో తీవ్రమైనటువంటి ఆవేదన కనిపించిందండి. ఆయన తట్టుకోలేకపోతున్నాడు అన్నమాట వీళ్ళన్న మాటల్ని. అసలు ఎందుకు వీళ్ళ చేత మాటలు పడాలి? ఆఫ్టర్ ఆల్ వీళ్ళు ఎంత వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముందు వీళ్ళంత అలా గుడివా రమ్మన్నది అనేవాడు మీతో ఫోటో తీయించుకుంటామని చెప్పేసి ఆయన పవన్ కళ్యాణ్ నా దగ్గరికి వచ్చి ఫోటో కోసం రిక్వెస్ట్ చేస్తే నేను ఫోటో ఇచ్చానంటే వాడిని ఎక్కడ కొట్టాలి, ఎలా కొట్టాలి, ఎన్ని ఉంటాయి కదా. ఇకపోతే ఆఫ్టర్ ఆల్ రోజా, ఇప్పుడు రోజా ఇండస్ట్రీకి రాగానే ఒక టూరిజం మినిస్టర్గా రాలేదు కదా. ఇండస్ట్రీకి రాగానే ఔత్సాహిక కళాకారునిగా వచ్చావు. ఔత్సాహిక కళాకారునిగా వచ్చినప్పుడు ఎన్ని ఇబ్బందులు ఉంటాయో ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. ఎన్ని కష్టాలు ఉంటాయో చెప్పవలసిన అవసరం లేదు. కనుక ఈ ఇబ్బందులు కష్టాలు నువ్వు మర్చిపోవచ్చు, నిన్ను చూసే వాళ్ళు మర్చిపోయారు కదా. అందుకైతే ప్రతి ఒక్కరు కూడా రోజా గుట్టు విప్పావంటే నువ్వు బతకు అని చెప్పారు అన్నమాట. అంటే ఏమిటి, వాళ్ళ కళ్ళ ముందు జరిగిన సంఘటనలు కొన్ని ఉంటాయి, ఆధారాలు వాళ్ళ దగ్గర ఉంటాయి. మరి ఈ ఆది ఏం చేశాడు, మా జబర్దస్త్ అది చెప్పాడు అన్నమాట. ఒకవేళ ఇంకా కొంచెం నువ్వు ఓపెన్గా మాట్లాడితే గుట్టు అంతా విప్పవలసి ఉంటుందని చెప్పాడు. అలా గెటప్ శ్రీను చురకేశారు మొత్తం. చురక్ కాదు అసలు, లక్ష్మీ బాంబు వేసాడు అంతే. అలాగే లక్ష్మీ బాంబు వేసాడు. నీ గుట్టు విప్పుతావంటే గుట్టు లేకంటే విప్పేది ఏం లేదు కదండి. తర్వాత ఇదంతా హాయిగా నవ్వుతూ తుళ్ళుతూ కేరింతలు కొడుతూ సాగిపోయే కార్యక్రమం. అది మామూలుగా వరలక్ష్మి రథం కాదు, శ్రావణ శుక్రవారం రథం కాదు. ఎంత విత్తలవిడిగా ఉంటే అంత షో రక్తి కడుతుంది. అవసరమైతే నాగబాబుని కొంచెం పొట్టలో పొడుస్తుంది, జబ్బ మీద పొడుస్తుంది, లేకపోతే మిగతా వాళ్ళందరినీ కూడా జోకులు వేస్తుంది. జోకు వేసినప్పుడే ఆ షో పండుతుంది అన్నమాట. కనుక వాళ్ళు కూడా జోకులు వేస్తారు, కౌంటర్లు వేస్తారు. కనుక జబర్దస్త్ రోజా అన్నప్పుడు చాలా ఉంటాయి. అంటే చెప్పవలసినవి కొన్ని ఉంటాయి, చెప్పకూడనివి కొన్ని ఉంటాయి. అలా చెప్పామంటే నువ్వైతే చెప్పేవచ్చు. ఇప్పుడు నా బోటోడు సీనియర్ జర్నలిస్టు విశ్లేషణ చేసినట్టయితే బయట చెప్పుకొని ఏడుస్తావు. అర్థమైందా? నువ్వైతే చెప్పవచ్చు. జగన్మోహన్ రెడ్డి తప్ప ప్రపంచంలో ఇంకెవ్వరు కూడా అంటే జెన్యూన్గా లేరని నువ్వు చెప్తున్నట్టయితే మేము వినాలా? మేము అంత క్యాబేజీ పువ్వులు కనిపిస్తున్నాయా? అందువల్ల నిన్న పవన్ కళ్యాణ్ మాటల్లో సత్యం కనిపించిందండి. మూడు ముక్కల ముఖ్యమంత్రి అన్నారు. అదే అడగబోతున్నా సార్, మూడు ముక్కల ముఖ్యమంత్రి అని ప్రస్తావించారు. అంటే రాష్ట్రాన్ని చాలా మంచి మాట అన్నాడు. రాష్ట్రాన్ని కేసీఆర్ పుణ్యం అంటూ మధ్యలో కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ వాళ్ళు పుణ్యం అంటూ మొత్తానికి 2 ముక్కలు చేశారు కదా వాళ్ళు. ఆ 2 ముక్కల్ని నువ్వు 3 ముక్కలు చేద్దాం అనుకుంటున్నావు. వాళ్ళు తెలంగాణ ఆంధ్రాని 2 ముక్కలు చేశారు. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? విశాఖపట్నం, అమరావతి, కర్నూలు 3 ముక్కలు చేద్దాం అనుకుంటున్నావు. ఏమిటండి ఇది, ఎంత అన్యాయం అని అడగడంలో తప్పేం లేదండి. 3 ముక్కల ముఖ్యమంత్రి అంటే అదే. ఇకపోతే రోజా డైమండ్ రాణి అని అదే సార్, ఇంకొకటి అదే యాక్చువల్గా ఏంటంటే డైమండ్ రాణి అని తీవ్ర వ్యాఖ్యలు అంటే ఆయన పవన్ కళ్యాణ్ విమర్శించారు. కానీ ఆ వైసీపీ నేతల నుంచి ఎలా వస్తుందంటే అంత స్థాయిలో ఎందుకు ఇట్లా విమర్శించారు, అట్లా అనకూడదు, ఎందుకు అట్లా అన్నారు అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. ఆ వైసీపీ వారికి ఏమైనా జ్ఞానం లేదండి. నీ అమ్మ మొగుడు అని చంద్రబాబు నాయుడు అంత స్థాయి ఉన్నావు అన్నేమో మాట్లాడుతుంటే అప్పుడు నీకు కనిపించలేదా? అలాగ అనకూడదని చెప్పావు నువ్వు. ఒకవేళ ఇప్పుడు కొడలు నాతో ఏమిటి అన్నాక మాట్లాడతావు, నీ మొగుడని మాట్లాడతావు, తప్పు కాదు, మాటలు సర్దిద్దుకో అని చెప్పినట్టయితే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ చెప్పింది తప్పే. కానీ అక్కడేమో నీ అమ్మ మొగుడు అంటే చప్పట్లు కొడతావా? పేరున్నాయేమో మేము నాయుడు కనుక సన్నాసి రే నాయుడు రారా
అంటే అది తప్పు కాదు, అది అంటే అది జోకా, అది పవన్ కళ్యాణ్ అంటే తప్ప ఎక్కడ చెప్పారండి? ఇక పోయినట్టయితే చంద్రబాబు నాయుడు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు కూడా జగనన్న తాలూకు ఎడంకాలి చిటికిన వేల మీద ఉన్నటువంటి వెంట్రుకు కూడా తీసిపోరు అని చెప్పినప్పుడు తప్పు కాదు. అది విమర్శించడం నీకేమి జరగలేదా? మీలో ఏమాత్రం విజ్ఞత ఉన్నా అయితే నా మగాడు తాగి మాట్లాడలేదు, ఒక ఆడది తాగినట్టు మాట్లాడింది. తాగిన వాళ్ళు అలా మాట్లాడతారు. ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్ళు, సంస్కారం ఉన్నవాళ్ళు చిరంజీవిని అలాగంటారు. నిన్న కాక మొన్న వెళ్ళి ఆ ఇంట్లో పసుపు కుంకాలు పట్టు చీర తీసుకొని వచ్చేసావే, నీ నోరు ఎలాగొచ్చింది? దాని కౌంటర్ చిరంజీవి ఎంత బాగా చెప్పాడు తెలిసిన, ఆ రోజు అలాంటి వాళ్ళ కోసం మాట్లాడి నా విలువను తగ్గించుకొని అన్నాడు. సరిపోయిందా? అది రాజకీయం అన్నా, అది సంస్కారం అన్నా చిన్న మాటతో అంతే కదా. ఆడి గురించి మాట్లాడి నా విలువ తగ్గించుకోవడం ఏంటి? పోనీ ఎలా పోతుంది అని చెప్పినప్పుడు నువ్వేమైపోయి నువ్వు గాడిదైపోలేదు. అందుకే పవన్ కళ్యాణ్కి ఈ రాటుపోట్లు తినడం బాగా అలవాటు ఉంది కాబట్టి డైమండ్ రాన్ అన్నాడు. గుంజుకొని చచ్చిపోవాలన్నమాట అంతే. డైమండ్ రాన్ అంటే ఏమిటి అంటే డైమండ్ అవును. ఏంటి సార్ మీరు డైరెక్టర్, డైమండ్ రాణి అంటే ఏంటి సార్? డైమండ్ రాణి అనేది ఐటమ్ రాణి తెలుసు కానీ డైమండ్ రాణి అనేది తన ఆకర్షణలతో ఎదుటివాడిని పడేసుకునేది. డైమండ్ అనేది తనకి రోజుకు ఒక ఆకర్షణ, అది డైమండ్ రాణి అంటారు అనమాట. డైమండ్ అంటే డైమండ్ రాణి అన్నది రోజుకొక మెరుపులతో తలుకు మెరుపులతో ఆకర్షించింది అంటారు కదా. అలాగే తలుగు మెరుపులతో ఆకర్షించిందని ఆవిడ అనుకుంటుంది. ఎవరిని ఆకర్షించిందండి? ఎవరు రోజే వెంటబడ్డారు? ఇక్కడ చెప్తున్నానమాట. అంటే నీ తాలూకు మాటలు అలాగ ఉన్నాయి, నీ తాలూకు నవ్వు అలాగుంది. నువ్వు టూరిజం మినిస్టర్ అయిపోయి డ్యాన్సులు ఎవరి చేతైనా చేయించాలి అంటే ఏమిటి? బాగా ఫేమస్ నర్సుకి మనం ఉంటారు కదా, అలాంటి వాళ్ళ చేత మరుగున పడిన మాణిక్యం ఆ డ్యాన్స్ చూడండి. అలాగే మరుగున పడినట్టు మంచి నేపథ్య గాయకుడు, ఆయన తాలూకు కళారూపాన్ని చూడండి అని చెప్పాల్సి నువ్వు డ్యాన్స్ చేస్తున్నావు ఏంటి? మిగతా వాళ్ళు చోటు ఇవ్వకుండా అరే డ్యాన్స్ చేస్తున్నావు, కబడ్డీ ఆడుతున్నావు, అది అసహ్యంగా లేదు నీకు? నీ స్థాయికి ఇది బాగా దిగజారిపోవడం లేదు. వాళ్ళతో ఆ క్షణం వరకు కలిసిపోవడం ఎంకరేజ్మెంట్ గానీ వాళ్ళ ఉద్దేశం. మిగతా వాళ్ళని చూపించారండి. మిగతా ప్రసభాశాలు చాలా మంది ఉన్నారు. ఒక పెద్ద మనిషి ఏం చేశారంటే మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి ఇదిగో ఈ మట్టిలో మట్టిలో కూరుకుపోయినారు, వీళ్ళు చాలా ప్రతిభావంతులు, సో నా హయాంలో వాళ్ళని వెలికి తీసుకుంటున్నాను, నేను మళ్ళీ ఢిల్లీ పోటీకి పంపిస్తున్నాను, లేదా అంతర్జాతీయ పోటీలు పంపిస్తున్నాను, నేను అదే ఇంటర్ స్టేట్ కాంపిటీషన్స్ పంపిస్తున్నాను. ఇట్లాంటి కార్యక్రమాలు అది చేయాలి. అంతేగాని అప్పుడు ఎప్పుడో కారణం మల్లేశ్వరి మన భారతదేశానికి ఏమో కాస్య పథకం తీసుకొచ్చింది, కప్పు తీసుకొచ్చింది. మళ్ళీ శ్రీకాకుళం వెళ్ళావా? కరణం మల్లేశ్వరిని చూసావా? అంతకుముందు అవార్డు తీసుకున్న వాళ్ళు ఎవరినైనా చూసి ఎవరికైనా ఎంకరేజ్ చేసావా? మళ్ళీ తర్ఫీదు అయిన వాళ్ళకి ఎవరికైనా పోటీలు పంపించే ప్రయత్నం చేసావా? కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా ఎంతసేపు రాజకీయం. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడో దాన్ని రిపీట్ చేయడు, కాదంటే నీ మాడ్యులేషన్తో చెప్తావు, నవ్వుతూ చెప్తావు, రెచ్చగొడుతూ చెప్తావు, కవ్వించేలా చెప్తావు. ఈ కవ్యతలకి బ్రేక్ పడింది. ఎంత చక్కని మాట్లాడినాడు తెలిసిన డైమండ్ రాణి. అంటే ఆ డైమండ్ రాణి అన్న సంబోధనలోనే ఆవిడకి సగం ప్రాణం పోయి ఉంటుంది. ఇకపోతే ఏమంటున్నాడంటే పవన్ కళ్యాణ్ చాలా అసలు ఏమిటి వీళ్ళు మాట్లాడితే ప్యాకేజీ అంటారు. అంతకుముందు చెప్పాను ప్యాకేజీ అంటే దత్తపుత్రుడు ఒకటి ప్యాకేజీ అంటే మాత్రం చెప్పు తీసి కొడతానని చెప్పాను నేను. ఇక ముందు ఎక్కడ నేనున్నప్పుడు కూడా నాకు ఎదురుగా వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి ఎంత ప్రొటెక్షన్ ఉన్నా సరే చెప్పు తీసి కొడతా ఉన్నాడు. చాలా మాట ఏంటి ప్యాకేజీ అంటే నువ్వు ప్యాకేజీ తీసుకుంటున్నావా? ప్యాకేజీ ప్రస్తావన తీసుకొచ్చావు, ప్యాకేజీ అన్నదానం ఏమో ప్రూవ్ చేయగలవా? ప్రూవ్ చేస్తే ప్యాకేజీ అనవచ్చు. ఇంకా పోయినట్టయితే తర్వాత ఏమంటున్నారు? దత్తపుత్రుడు అంటున్నారు. ఎవరికి దత్తపుత్రుడు?
ఎవరికి దత్తపుత్రుడు అంటే మోడీకి జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడా? ఇన్ని కేసుల్ని కాపాడుతూ ఇన్ని సందర్భాల్లో కాపాడుతూ ఆ కంటికి రెప్పలాగా చూసుకుంటూ ఉన్నటువంటి మోదీకి జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడు అంటే ఏమనుకుంటారు? ఏమిటి అంత అసహ్యంగా మాట్లాడావు? ఆయన కేంద్ర మంత్రి, ఈయన స్టేట్ మినిస్టర్ అయినా ఆయనకి ఇన్ని సంబంధాలు మనం తెలియకుండా మాట్లాడకూడదు కదా అలా అంటారు. ఓకే, మరి నువ్వేమి తెలియకుండా ప్రతి ఒక్కడు దత్తపుత్రుడు 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 అంటే ఇక్కడ ఆయనకి ఇండివిజువాలిటీ ఉంది. చిరంజీవికి బ్రదర్గా చెప్పుకోవచ్చు కానీ పుత్రుడు అంటే ఎలాగవుతుంది? అది నీ తాలూకు భావన, ఆయన భావన కాదు అది. సో ఏదైనా మొత్తానికి రణస్థలం నుంచి జన సైనికులు రణభేరి మోగించారు. గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇక ముందు 3 పిల్లలు అన్నట్టయితే మాత్రం డెఫినెట్గా తగిలిస్తాడండి. ఒకటి ఎవరి ఇప్పుడు షర్మిలా ఉందండి, 2 మొగుళ్ళు అంటే తప్ప అంతే కదా. ఈయన 3 పిల్లలు అంటే ఆయన షర్మిలకి 2 మొగుళ్ళు అంటున్నారు. ఇంకెవరో హైకోర్టు జడ్జి ఏమో జగన్మోహన్ రెడ్డి బాంబేలో ఓ లాడ్జీలో ఒక అమ్మాయితో ఉండడం చూశానన్నాడు. అలాగే మన జగన్మోహన్ రెడ్డి తాతగారేమో అక్కడ 3 పిల్లలు ఉన్నారు. మరి ఆ వంశవృక్షంలో 3 పిల్లలు, 2 మొగుళ్ళు, 3 పిల్లలు ఉన్నారు కదా. నీ ముక్కు మీద అంటే మసి తుడుచుకోగానే ఎదుటివారు ముక్కు మీద మసి ఉందని చూపిస్తావా? ఇది ఎక్కడ జగన్మోహన్ రెడ్డి? ఇది కరెక్ట్ కాదు కదా. అందువల్ల డెఫినెట్గా మాత్రం రణభేరిలో రణస్థలంలో రోగించిన రణభేరి వాళ్ళ గుండెల్లో గుబులు రేపింది అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్ని నిమిషాలు వచ్చింది? 10, 11. వీరయ్య